Today's session, first session will be, sir, Swachh Bharat and Circular Economy, headed by Mr. Suresh Kumar will be heading the team, sir. With your permission, sir, we can start the session. ఈరోజు కూడా టైమింగ్స్ యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేస్తాం ఎగ్జాక్ట్గా డాటెడ్. మళ్ళీ ఎవరు కూడా ఎక్సీడ్ కావద్దండి. స్లైడ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. రాబోయే సెషన్కి ఒక కమిటీ వేసి ఆడిట్ చేస్తాం. మీరు ఇచ్చినటువంటి స్లైడ్స్ అన్నీ ఆడిట్ చేసి మీకు అంత గైడెన్స్ ఇస్తాం. So in the year 2014, when the Honorable Prime Minister launched the Swachh Bharat mission, a group of ministers committee was constituted under the Niti Aayog under the chairmanship of Honorable Chief Minister. So our committee 2015 after elaborate consultation with all the states and also studying the best practices across the world, 2015 October lo submit chesina రిపోర్ట్ ఆధారంగానే స్వచ్ఛ భారత్ మిషన్ గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. సో యూ షుడ్ బి అవేర్ దాట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈస్ ది పయనియర్ ఇన్ ది ఎంటైర్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అక్రాస్ ది కంట్రీ. సో దీనిలో కొన్ని కంపోనెంట్స్ ఆ కమిటీ రికమెండేషన్ ఆధారంగా బోత్ గ్రామీణ్ అండ్ ది అర్బన్ ఏరియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫార్ములేటెడ్ దిస్. 2014 to 19 ఫస్ట్ ఫేజ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ వాస్ దేర్ అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ ఇన్ 2021 సెకండ్ ఫేజ్ స్వచ్ఛ భారత్ మిషన్ లాంచ్ అయింది. వీఆర్ నౌ ఇన్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్. ఆ ఒక స్ఫూర్తితో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన స్ఫూర్తితో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు 2024లో మన రాష్ట్రంలో కూడా స్వచ్ఛ ఆంధ్ర మిషన్ టేకప్ చేయమని చెప్పడం జరిగింది. స్వర్ణ భారత్ ఏదైతే ఉన్నాయో అదే స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం మనం చేస్తున్నాము. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 8 నెల ప్రతి నెల 3వ శనివారం మనం ఒక ప్రోగ్రాం చేస్తున్నాం జిల్లాలో. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు స్వయంగా జిల్లాలకు వెళ్ళి ఈ కార్యక్రమం అటెండ్ చేస్తున్నారు. సిమిలర్లీ అన్ని జిల్లాలో కూడా అందరు మినిస్టర్లు ప్రజాప్రతినిధులు ఆఫీసర్స్ అందరూ అటెండ్ అవుతున్నారు. చాలా బాగా పబ్లిక్ రెస్పాన్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇండికేటర్స్ కూడా మనం మానిటర్ చేస్తున్నాము. పార్టిసిపేషన్ బాగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని దానిలో ఉన్న పారామీటర్స్ ఏదైతే మనం అచీవ్ చేస్తామని అనుకుంటున్నాము, ఐ విల్ కమ్ టు దాట్ ఇన్ డీటెయిల్. ఇది ఇంకా మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. శానిటేషన్ కెనాట్ బి అచీవ్డ్ ఓవర్ నైట్, అందరికీ తెలిసిన విషయం అది. దీనిలో బిహేవియరల్ చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ ఎడ్యుకేషన్ చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమం పెట్టే స్ఫూర్తి అది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజల పూర్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం శానిటేషన్ అనేది క్లీన్లెస్ని అచీవ్ చేయలేము. సో దిస్ ఈజ్ అందరూ కలెక్టర్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక నెల ఏదో చేయడం కాదు, ఎవ్రీ డే ది మెసేజ్ హ్యాస్ టు బి డ్రైవ్ టు దాట్. అండ్ ఈ నెల ప్రోగ్రామ్ అంటే మనకు 20th ఈ శనివారం వీ విల్ బి హ్యావింగ్ ది స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్. ఈ నెల థీమ్ కూడా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే థీమ్ ఉంటుంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇన్ దిస్ స్లైడ్ వాట్ ఆర్ ది మేజర్ ఫోకస్ డ్యూరింగ్ దిస్ వీక్. ఈ సాటర్డే మనం చేసే కార్యక్రమంలో ప్లాంటేషన్ డ్రైవ్స్ పెద్ద ఎత్తున టేకప్ చేయమని చెప్పడం జరిగింది. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుని సాప్లింగ్స్ అన్ని అవైలబుల్ చేస్తున్నాము. సిమిలర్లీ ఇన్ అడిషన్ టు ది ప్లాంటేషన్ ఇన్ ది ఓపెన్ ఏరియాస్ అండ్ రోడ్ సైడ్స్ అండ్ రోడ్, టెర్రస్ గార్డెనింగ్, హోమ్ కంపోస్టింగ్, ఇది కూడా 2 ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ దిస్ టెర్రస్ గార్డెనింగ్ అండ్ హోమ్ కంపోస్టింగ్ కెన్ హెల్ప్ ఏ లాట్ ఇన్ ది సర్క్యులర్ ఎకానమీ. ఆ ఇంటిలోనే ఉన్న చెత్తనే బయటికి పారేయకుండా ఇంటిలోనే ప్రాసెసింగ్ చేసి వర్మీ కంపోస్టింగ్ చేసి అక్కడే టెర్రస్ గార్డెనింగ్ అన్ని చేసుకుంటే ఇట్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ ఏ లాట్. బోత్ అంటే ఎకనామికల్గా మాత్రం కాదు, ఎన్విరాన్మెంట్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. సిమిలర్లీ గ్రీన్ కాంపిటీషన్ అన్ని కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇంకొక ఇంపార్టెంట్ థీమ్ ఈ నెల మనం చేయాల్సిన ఏంటంటే స్వచ్ఛతా హీ సేవ అనే ఒక కార్యక్రమం. యాక్చువల్లీ 2017 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ గారి జన్మదినంగా ఉన్న October 2 ఈ స్ఫూర్తితో దానికంటే ఒక వారం ముందు నుంచి దేశం మొత్తం కూడా స్వచ్ఛోత్సవ కార్యక్రమం కండక్ట్ చేయమని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది 2017 నుంచి జరుగుతుంది. ఈ సంవత్సరం ఇది రేపు నుంచి అంటే September 17 నుంచి October 2 వరకు ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఐ విల్ బి బ్రీఫ్లీ మెన్షనింగ్ అబౌట్ ది యాక్టివిటీస్ దట్ హ్యాస్ టు బి టేకన్ అప్ అండర్ దిస్. సో దీనిలో సార్ ముఖ్యంగా సార్ దీనిలో 3 pillars సార్. ఒకటి ఈసారి ఇచ్చిన ఒక గైడ్ లైన్ ఏంటంటే మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అని మన ప్రతి నగరాల్లో కూడా ఎక్కడే అయితే చెత్త ఎక్కువగా డంప్ చేసే ప్రదేశాలు కానీ
అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు కానీ ఐడెంటిఫై చేసి దానినే క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మన రాష్ట్రంలో 4,000 వరకు ఐడెంటిఫై చేశారు, ఇంకా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అదొకటి. రెండోది సిమిలర్లీ సఫాయి మిత్ర సురక్షా శిబిరం అంటే శానిటేషన్ వర్కర్స్ అంటే దే ఆర్ డూయింగ్ ఏ వెరీ గ్రేట్ సర్వీస్ టు అస్. మన చాలా సందర్భాల్లో మనం సిటీ క్లీన్గా ఉండే అంటే మనం క్లీన్గా అనుకుంటాము, కానీ దాని వెనకాల పని చేస్తున్న వేలాది మంది కార్మికులు ఉన్నారు. సో వాళ్ళ కోసం ఉన్న కార్యక్రమం ఇది. వాళ్ళకి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం అని. సిమిలర్లీ క్లీన్ గ్రీన్ ఉత్సవ్ అంటే ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీ. ఎందుకంటే ఈ పీరియడ్ దసరా ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి దేశం మొత్తం కూడా 10 days దసరా ఫెస్టివల్ కూడా కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి అది కూడా మనం ఎకో ఫ్రెండ్లీగా చేయాలనే ఉద్దేశంతో స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేయడం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మానిటర్ చేస్తున్నాం. మై రిక్వెస్ట్ టు ఆల్ ది కలెక్టర్స్, వై ఐఎమ్ ఎంఫసైజింగ్ దిస్, ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సిటీస్ అండ్ స్టేట్స్ will be monitored by Government of India based on the reporting in the online system. సో మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్స్కి దీని మీద ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. మీ జిల్లా నుంచి కూడా అప్పటికప్పటికి ఆన్ డే టు డే బేసిస్లో ఈ డేటా మొత్తం కూడా కరెక్ట్గా ఆన్లైన్ పోర్టల్లో అప్డేట్ చేసేట్టుగా ఎన్షూర్ చేయండి. ఇది మనం చేసుకోవాల్సిన కొన్ని ఇండికేటివ్ యాక్టివిటీస్. ఇది ఈ యొక్క 17 నుంచి 2 వరకు చేయాల్సిన యాక్టివిటీ ఇండికేషన్ ఇది. అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లో క్లీనింగ్ అప్ చేసుకోవడము, సిమిలర్లీ మెయిన్ ఏరియా మాత్రం కాదు బ్యాక్ లైన్స్లో కూడా శానిటేషన్ చేయడము, అలాగే ఓపెన్ స్టోరేజ్ బిన్ ఫ్రీ అంటే ఓపెన్ బిన్స్ లేకుండా నగరాల్లో ఇప్పుడు ఉన్న న్యూ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువగా బిన్స్ పెట్టుకోవడం కాదు, బిన్స్ లేకుండా ఉన్న నగరాలని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తిస్తున్నాం. ఇది కూడా అంటే ఈ బిన్స్ పెట్టినప్పటికీ కూడా అది సింగిల్ బిన్ కాకుండా ట్విన్ బిన్ పెట్టాల్సిన అవసరం ఉంది, బోత్ డ్రై అండ్ పెట్టి సెగ్రిగేషన్కి. సిమిలర్లీ క్లీన్ టార్గెట్ యూనిట్ చెప్పాను, సిటీయూస్ చెప్పాము. ఇలాగే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా డీటెయిల్ గైడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్. సిటీయూ అంటే ఏంటి? ప్రతి నగరాల్లో కూడా మనం చూస్తే మనకి ఇలాంటి లొకేషన్స్ కనపడతాయి. అది కాలువలు కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న ఏమైనా ఓపెన్ ప్లేసెస్ కావచ్చు. ఇలాంటి లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఈ ఒక్క వారంలోనే అవి క్లీన్ చేయడం ఒక ఉద్దేశం. సిమిలర్లీ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్, ఇది కూడా మనకు తెలుసు. ఆల్రెడీ మనం 1 year బ్యాక్ నుంచి ఐడెంటిఫై చేసుకున్నాము, సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటున్నాము, అక్కడ ఎవరు చెత్త పారేయకుండా యాక్షన్ తీసుకున్నాం. ఈ 2 యాక్టివిటీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ రేపు నుంచి ఒక వారం లోపల ఇలాంటి ఉన్న లొకేషన్స్ ఏమి లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా సిటీయూస్ని కూడా మళ్ళీ క్లాసిఫై చేసాం. అది లో ఇంటెన్సిటీ, మీడియం ఇంటెన్సిటీ, హై ఇంటెన్సిటీని ఉంటుంది. సో దీనిలో ఈ లో ఇంటెన్సిటీగా ఉన్నవన్నీ కూడా ఒక వారంలో మనం చేసుకోవచ్చు, కానీ హై ఇంటెన్సిటీ ఉన్నవి ఎక్కువ టైం పడతాయి. ఎందుకంటే అది ఎప్పుడో నుంచి సంవత్సరాల నుంచి గార్బేజ్ అక్కడ డంప్ చేస్తున్నాము కాబట్టి కొంత టైం పడుతుంది. కాబట్టి 30 days వరకు మనం టైం తీసుకుంటున్నాము. ఇది సిస్టమేటిక్గా చేయాలని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కూడా చేయడం మాత్రం కాదు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఈ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ రికగ్నైజ్ అవర్ పర్ఫార్మెన్స్ only based on the report in the online portal. So my request is that మీరు ఐడెంటిఫై చేసిన ప్రతి ఒక్క సిటీయూ లొకేషన్ కూడా ఇప్పుడు ఫోటో తీయండి. ఆల్రెడీ కమిషనర్లు చేస్తున్నారు ఆ పని. అది మీరు మీ లెవెల్లో మానిటర్ చేయండి. ఒక వారం, 10 రోజు, 30 రోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అది క్లీన్ చేసిన తర్వాత ఉన్న ఫోటోగ్రాఫ్స్ కూడా అప్లోడ్ చేయండి. So దీనిలో నేను I'm giving the details how to upload this entire thing in the portal. I'm not going to details because already municipal commissioners we have given a training program on this. సో దీనికి ఒక మొబైల్ యాప్ కూడా ఉంది. అంటే నేను చెప్పిన ఈ ఆన్లైన్ పోర్టల్ అయితే ఉన్నాయో మొబైల్ యాప్ కూడా ఉంది. మొబైల్ యాప్ ద్వారానే ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న వార్డు సెక్రటరీస్లో ఉన్న స్టాఫ్ ద్వారా, శానిటేషన్ సిబ్బందుల ద్వారా ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. సెకండ్ మెయిన్ పాయింట్ దీనిలో సఫాయి మిత్ర సురక్షా శిబిరం అంటే సఫాయి మన దగ్గర ఉన్న శానిటేషన్ వర్కర్ల కోసం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, వాళ్ళ యొక్క హెల్త్ అండ్ వెల్ఫేర్ కోసం యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం. ఇది కూడా ఒక రోజు 1 of these days 17, 20 and 2 వరకు ఉన్న 1 of the days మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. 25th ఒక షెడ్యూల్ అంటే మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఒక కామన్ డే మన రాష్ట్రం మొత్తం కూడా ఒక రోజు పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఆర్గనైజ్ చేయాలి, హెల్త్ క్యాంప్ పెట్టాలి. ఇన్ దిస్ రిగార్డ్ ఐ వాంట్ టు మెన్షన్ టు యూ దట్ మనం రీసెంట్లీ యాక్సిస్ బ్యాంక్ సహకారంతో మన స్టేట్లో ఉన్న అందరు శానిటేషన్ వర్కర్స్కి ఒక హెల్త్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో బోత్ న్యాచురల్ డెత్ అండ్ యాక్సిడెంటల్ డెత్ కానీ, ఇంజురీస్ కానీ పెద్ద ఎత్తున 20 lakhs వరకు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ మనం లాంచ్ చేసాము. సీఎం గారు లాస్ట్ మంత్ లాంచ్ చేసాము. ఇది కూడా అంటే దానికి అకౌంట్స్ ఓపెన్ చేయడం అవన్నీ ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది. ఇది కూడా మనం దీన్ని ఇన్వాల్వ్ చేయించుకోవచ్చు. సిమిలర్లీ దిస్ ఎకో ఫ్రెండ్లీగా ఉన్న నేను చెప్పినట్టుగా ఈ పీరియడ్లో దసరా ఉంది కాబట్టి అది కూడా ఎకో ఫ్రెండ్లీగా చేసినట్టుగా చేయాలనేది. అలాగే చాలా యాక్టివిటీ దీనిలో ఇండికేట్ చేసి ఉంది. మీరు ఇలాంటి యాక్టివిటీ టేకప్ చేసుకోవచ్చు మీ జిల్లాలో మున్సిపాలిటీస్లో కూడా.
అలాగే శ్రమదానం, అది ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్, అంటే ఒక్క రోజు ఒక గంట అందరూ కలిసి ఎక్కడైనా శానిటేషన్ డ్రైవ్ శ్రమదానంగా చేయడం అనేది చెప్పడం జరిగింది. అది 25కి షెడ్యూల్ ఇచ్చాము. దీనిలో కూడా ఇండికేటివ్ డీటెయిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చేసుకోవచ్చు, పబ్లిక్ ప్లేసెస్ కానీ, స్కూల్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, కామర్స్ అన్నీ చేసుకోవచ్చు, అలాగే బీచ్లు చేసుకోవచ్చు, అలాంటి చాలా యాక్టివిటీ దీనిలో ఇచ్చేవి, ఇవన్నీ కూడా వీ కెన్ టేకప్ ఇన్ దట్. సో దిస్ ఈజ్ ఇండికేటివ్ థింగ్. నేను ఇప్పుడు చెప్పిన అన్ని కూడా క్లుప్తంగా 2 స్లైడ్లో ఇచ్చాము, మీరు ఏం టేకప్ చేయాలని. ఇన్వాల్వ్ ఆల్ ది లోకల్ స్టేక్ హోల్డర్స్ ఆల్సో. ఇంకొక ఇంపార్టెంట్ కార్యక్రమం దీనిలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చింది ఏంటంటే స్వచ్ఛ శగర్ జోడీ మెండర్ మెండీ ప్రోగ్రామ్ అనేది. స్వచ్ఛ సర్వేక్షణ 2024లో టాప్ ర్యాంక్ వచ్చిన సిటీస్కి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నైబర్హుడ్లో ఉన్న లో ర్యాంకింగ్ ఉన్న సిటీస్తో దానికి పేరింగ్ చేసి ఇంప్రూవ్మెంట్ చేయమని చెప్పడం జరిగింది. మీకు తెలిసినట్టుగా మన స్టేట్లో కూడా మన 4 సిటీస్ లాస్ట్ టైం ర్యాంకింగ్ వచ్చిన సిటీస్ని మనం మ్యాపింగ్ చేసాము. ఇది ఐఎమ్ నాట్ గోయింగ్ టు ది డీటెయిల్స్, బట్ ఐ ఓన్లీ గివింగ్ ది ఇండికేషన్ దట్ తిరుపతి సిటీ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న ఒక 5 సిటీస్ అంటే ఆ చుట్టుపక్కల జిల్లాలో ఉన్నవి. సిమిలర్లీ గుంటూరు, విజయవాడ, రాజమండ్రి 4 కూడా ఆల్రెడీ మ్యాపింగ్ చేయడం జరిగింది. ఈ కమిషనర్స్కి మనం ఓరియంటేషన్ కూడా ఇచ్చాము. ఐ రిక్వెస్ట్ ది కన్సర్న్డ్ కలెక్టర్స్ టు కైండ్లీ మానిటర్ దిస్ ప్రోగ్రామ్. So these are the activity that we should ensure in these cities which are being selected as the mentor cities. So దీనిలో లాస్ట్ ఒక పాయింట్ సార్ రిగార్డింగ్ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్.